ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే ఏమైంది సత్తగలగా. రఘు, వాకిట్లోకి వచ్చిన వెలుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా. నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను. ఏమిట్రా ఇది? రఘు, మాట్లాడలేక మాట్లాడటం లేదా, లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా? ఏరా, ఇంత జరిగా కూడా ఆ పిల్లని మర్చిపోలేకపోతున్నావా? మా ఇన్ని అడ్డంకులు వస్తాయని, కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడినేమో. కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా. ఎందుకో ఏమిటో తెలియటం లేదమ్మా. కరుణ కోసం ఎన్ని బాధలైనా, ఎన్ని జబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో
రోజు రోజుకు పెరిగిపోతుందమ్మా. ఆకలేస్తుంది. అన్న సంచి రెప్పలు వాలిపోతున్నా. నిద్ర రావటం లేదు. కర్ణం చూడకుండా క్షణం నిలవలేకపోతున్నాను. నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు. నేను కర్ణం చూడాలి, కరుణతో మాట్లాడాలి, కరుణతో కలిసి బతకాలి, లేదా కరుణతో కలిసి చావాలమ్మా. పిల్లలా ఉంది వదిన గారు. బస్సు టైం అవుతుంది. డేవిడ్ గారు, మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు. అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే. వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. సెలవు. వస్తానండి. దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్ప నేను ఏ తప్పు చేయలేదు ఫాదర్. ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను. అయినా డేవిడ్తో చెప్పి చూస్తాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మా శారదమ్మ గారు, సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు. అందరు దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు. ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు. మీ భయం దేని గురించో తెలుసుకోవచ్చా? మీ అబ్బాయిని గురించేగా. దిగులు పడకండమ్మా. ఆ యేసు ప్రభువు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది. ఆ చల్లని మాట చాలండి. ఆ పని యేసు ప్రభు దయ వల్ల జరిగినా సరే, ఏడుకొండలవాడి దయ వల్ల జరిగినా సరే. ఫాదర్, మీరేనా ఇలా మాట్లాడుతున్నది? మనమెవరు, వాళ్ళెవరు? నేనిప్పుడు మాట్లాడుతున్నది 2 మతాలని గురించి కాదు, 2 జీవితాలని గురించి. రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో. సమాధానం రాదు. ఎందుకంటే ఈ పెళ్లికి అడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు, నీ ఆస్తి అంతస్తు. మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్. ఈ పెళ్లి కేవలం నా పరువు ప్రతిష్టల గురించి కాదు, నా చెల్లెలి భవిష్యత్తు గురించి. అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్. చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి చెప్పాలి, అంతే కదా? రఘు, మనం ఎక్కడికైనా పారిపోదావా? మా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు. మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి? నా మాట విను, మనం ఎక్కడికైనా పారిపోదాం. అది పిరికి వాళ్ళ లక్షణం. అంతకంటే ఆత్మహత్య మంచిది. కరుణ, ఒక్క మాట విను. నా కొన ఊపిరున్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. సార్, మాది ఒకే మాట, ఒకే ప్రాణం. నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్. గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే, ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాలా. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే, నా కళ్ళ ముందే వాటితో కునుకుతావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే. నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరూ ఏం చేయలేరు.
ఏమన్నావు? నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నాను. నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు, నా రఘు జీవించున్నంత వరకు. ఎక్కడ వాడు? ఎక్కడ నీ కొడుకు? నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికి వచ్చావా? ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఒళ్ళో వేసుకోవడానికి వచ్చావా? 4 డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టితో తయారై నీ కొడుకుతో ఇష్టం వచ్చేటల్లా ఆడిస్తావా? నా పరువు ప్రతిష్టలతో చెలగటమాడతావా? బాబు గారు, మీరు మాట్లాడేదేమిటో అర్థం కాదు. నీకెందుకు అర్థమవుతుంది? నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదకి ఉసుగులుపుతావా? నా సంగతి నీకు తెలీదు. దిక్కు ముక్కు లేని అనాథలు మీరు. నడివీధిలో కుక్కను కొట్టినట్టు కొట్టిన కిక్కురుమల్లేని చేతకాని వెధవలికి ఇంత పొగరా? ఈ రోజు వాడిని ప్రాణాలతో విడిచిపెట్టిన ఎక్కడ కనిపించినా నిలువులా కాల్చి పారేస్తాను. రేపు తెల్లవారేలోగా నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్లిపోయారా బ్రతికిపోతారు, లేదా వల్లకాట్లో కలిసిపోతారు.